ఏం కర్రీ చేస్తున్నావు? పన్నీర్ బటర్ మసాలా. పన్నీర్ బటర్ మసాలా. ఇంకొకరు చికెన్ కర్రీ. వావ్, ఇదంతా మా అమ్మాయి బర్త్డే సెలబ్రేషన్. పూర్ణిమ ఏం చేస్తున్నావు? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు ముందర కూడా వీడియోలో కనిపించింటారు. ఇదంతా మా ఫ్రెండ్స్ వచ్చి హెల్ప్ చేశారనమాట మా అమ్మాయి బర్త్డే సెలబ్రేషన్స్కి. ఇంకా ఇక్కడైతే మీకు అందరికీ తెలిసిందే కదా, ఫుడ్ కానీ ఇంకో ఏదైనా వర్క్ ఉన్నా కూడా అందరు ఫ్రెండ్సే కలిసి మేము కుకింగ్ కానీ అన్నీ హెల్ప్ చేసుకుంటాము. ఫ్రెండ్స్ ముందు రోజు వచ్చి నాకు అంతా హెల్ప్ చేసి బాగా కుక్ చేశారనమాట. ఇంకా దానికి డెకరేషన్ అంతా ఇంకా ఇది మేము పార్క్లో పెట్టుకున్నాము. సమ్మర్ కాబట్టి పార్క్లో పిల్లలందరూ బాగా ఆడుకుంటారు, ఎంజాయ్ చేస్తారని చెప్పి ఇంకెళ్ళే ముందర కొన్ని వీడియోస్ అలా క్లిప్స్ తీసుకున్నానని చెప్పి కొంచెం యాడ్ చేశాను నేను. ఇంక ఇది పార్క్కి వెళ్ళేటప్పుడు అన్నమాట రెడీ అయ్యేసి కార్లో. ఇంకా అక్కడికి వెళ్ళాక డెకరేషన్ అంతా ఫ్రెండ్సే హెల్ప్ చేశారు. కానీ ఆ రోజు మా పాప అందరినీ చూసి ఏడుస్తూ అసలు నా చెయ్యి కూడా దిగలేదన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. మా ఫ్రెండ్స్ అందరికీ బాగా హెల్ప్ చేశారు నాకు ముందు రోజు కుకింగ్ కానీ ఆ రోజు డెకరేషన్ కానీ. అందుకే నేను ఇంక ఇవన్నీ మెమొరీలాగా ఉంటాయని చెప్పి నేను ఒక వీడియో చేసి నేను బ్లాగ్ లాగా పెడుతున్నాను అనమాట. ప్లీజ్ మీరందరూ కూడా సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఫస్ట్ చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ వస్తుంది. మా అమ్మాయి సెకండ్ బర్త్డే అయితే చాలా బాగా జరిగింది. ఫస్ట్ బర్త్డే ఇండియాలో జరుపుకున్నాము, ఇది సెకండ్ బర్త్డే అనమాట. అందుకోసం చెప్పేసి ఇంకా పిల్లలు అందరితో చేద్దాము, పిల్లలు పెద్దలందరూ చెప్పి ఫ్యామిలీ అందరినీ ఇన్వైట్ చేశాను. ఒక 80 మెంబర్స్ దాకా అయ్యారు. ఇంకా అందుకే పార్క్లో అయితే సమ్మర్ కదా బాగుంటుందని పార్క్లో పెట్టేసుకున్నాం. ఇంకా కొంచెం సేపు అక్కడక్కడ ఫొటోస్ వీడియోస్ అన్ని క్లిప్స్ తీసుకున్నాం కదా, అవన్నీ యాడ్ చేశాను అనమాట. కేక్ కట్ చేసాం కదా మీకు నేను. చాలా వరకు అయితే బాగా ఎంజాయ్ చేశారు పిల్లలందరూ, బాగా ఎంజాయ్ చేశారు, మంచిగా ఆడుకున్నారు. మాకు కూడా మంచిగా బర్త్డే బాగా హ్యాపీగా జరిగిపోయింది. వెరీ హ్యాపీ. ఇంకా ఎందుకో అక్కడ కొత్త కొత్త ఫ్రెండ్స్ అదని చూసేపాటికి అది అసలు నా చేయి దిగకుండా ఏడుస్తుంది. ఇంకా వాళ్ళకి ఏదో చేస్తున్నాము సెలబ్రేషన్ అందుకో మళ్ళీ తెలియదు కానీ దానికి బాగా ఏడుస్తున్నాను, చేయి దిగకుండా సతాయిచ్చేస్తుంది అన్నమాట ఆ రోజు. థ్యాంక్ యూ సో మచ్. పిలిచిన వాళ్ళందరూ వచ్చారు మిస్ అవ్వకుండా. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అనమాట. చాలా వరకు అయితే మాకు ఇక్కడ ఇది పార్క్ అని చెప్తున్నాను కానీ మంచిగా ఒక రిసార్ట్ లాగా ఉంటుంది అనమాట. పక్కనే ఒక బీచ్, తర్వాత పార్కు, ప్లే ఏరియా, అటుపక్క మనకి వాలీబాల్ కోర్ట్స్, బాస్కెట్బాల్ కోర్ట్స్ అన్నీ చాలా బాగుంటాయి. అసలు పార్క్ అని చెప్తాం కానీ మీకు నేను చూపిస్తున్నాను చూడండి. అక్కడ వాటర్ అంతా అసలు వెదర్ మాత్రం ఆ రోజు చాలా సపోర్ట్ చేసింది నాకు. వెదర్ కూడా బాగుంది అసలు చాలా. ఇలా అందరు బీచ్లో ఆడారు, పక్కన పార్క్లో ఆడేవారు, బాగా ఎంజాయ్ చేశారు. మా బర్త్డే ఆ పాప బర్త్డేలో మాత్రం పిల్లలు కూడా బాగా సపోర్ట్ చేశారనమాట, బాగా ఆడుకున్నారు. కానీ మా అమ్మాయి అదొక నాకు ఎందుకో తెలియదు కానీ బాగా ఏడుస్తున్న చేది మాత్రం. ఇంకా పిలిచిన వాళ్ళందరూ వచ్చారనమాట. అందుకే నేను ఇంకా మెమొరీగా ఉంటుంది కదా మనకి అని చెప్పి వీడియో తీశాను. కానీ ఇక్కడ మాత్రము ఫ్రెండ్సే బాగా హెల్ప్ చేస్తారు. నేను ముందు రోజే కుకింగ్ చేశాను కదా, ఇంకా అందరు వచ్చి నాకు బాగా హెల్ప్ చేసి వాళ్ళే చేశారు ఆల్మోస్ట్ కుకింగ్ అంతా. కుకింగ్ కూడా చాలా వరకు అయితే నాకు బర్డన్ కాకుండా ఫ్రెండ్సే చేసి ఇచ్చేసారు అనమాట. ఇంకా ఆ రోజు మొత్తం ఫుడ్ దగ్గర నుంచి మొత్తం సర్వింగ్, కార్లో తీసుకెళ్ళడం అంతవరకు అయితే చాలా హెల్ప్ చేస్తారని అనిపించింది. ఇంకేడు వచ్చేసి ఇంకంతా మనము ఇదే పెట్టుకున్నాం. పిల్లలకి ఇష్టం కదా రోల్స్, తర్వాత చికెన్ 65, చికెన్ కర్రీ. కొద్దిమంది చికెన్ కర్రీ అయితే శ్రావణ మాసం అని చెప్పి తినలేదనమాట. ఇంకా పన్నీర్ బటర్ మసాలా, వెజ్ పలావు, తర్వాత నాన్లు, ఇవన్నీ కూడా బాగానే ఫుడ్ కూడా బాగా పెట్టామన్నమాట. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. ఇంకా పాస్తా అనుకున్నాం కానీ పాస్తా కొంచెం కుదరలేదు, టైం లేక మాకు. ఉన్నంతవరకు పిల్లలందరూ బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా నార్త్ ఇండియన్స్ ఎక్కువ ఉన్నారు కదా, నార్త్ ఇండియన్స్కి మేము మన సౌత్ ఇండియా సాంబార్ పెట్టేటప్పుడు వాళ్ళకి చాలా నచ్చింది అసలు ఫుడ్. చాలా వరకు అయితే ఫుడ్ హెల్ప్ చేశారు కాబట్టి బాగా చేశారు అందరు ఫ్రెండ్స్ అందరూ కలిసి గులాబ్ జామున్. ఇంకా లాస్ట్ వచ్చేసేసి ఇంటికి వచ్చాక ఇంకా పిల్లలకి ఉంటుంది కదా ఎక్సైట్మెంట్, అన్ని పెట్టాలని చెప్పి గిఫ్ట్ అన్ని ఇచ్చింది. నేను ఇచ్చిన రేటింగ్ గిఫ్ట్ వచ్చి మర్చిపోయాను. నేను వచ్చి లంచ్ బాక్సెస్ ఇచ్చాను. అలాగే స్కూల్స్ ఓపెన్ చేస్తున్నారు పిల్లలందరికీ అని చెప్పి లంచ్ బాక్సెస్ ఇచ్చాను అనమాట. ఇంకా ఇప్పుడు వచ్చేసి అన్నీ ఓపెన్ చేయాలని అనుకుంటే మా అమ్మాయి లేదు. ఇంకా అప్పటికే నైట్ అయిపోయింది. ఫ్రెండ్స్ అందరూ ఇంకా ఇక్కడ ఇంటికి వచ్చేసి సామాన్ అంతా సర్ది చేసి వెళ్ళిపోయారు కాబట్టి ఇంకా దానితో మార్నింగ్ లేం కానీ ఇంకా మా అమ్మాయి రెడీగా ఉందన్నమాట ఓపెన్ చేయాలని చెప్పి ఒక్కొక్కటి ఓపెన్ చేస్తుంది అక్కడ.
చెల్లి కూడా మంచిగా హెల్ప్ చేస్తుంది. ఓపెన్ చేయండి. మా అమ్మాయి వీడియో బ్లాగ్ నచ్చినట్లయితే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. చాలా వరకు అయితే మా అమ్మాయికి ఇష్టమైన టాయ్స్ వచ్చినాయని బాగానే ఆడుకుంటుంది. ఇంకా తనకి ఇప్పుడు 2 కంప్లీట్ అయ్యాయి కాబట్టి చూసే అందరూ మంచి ఇవి ఇచ్చారన్నమాట. తనకి సౌండింగ్స్, తర్వాత ఈ నంబర్స్ వినడానికి, తర్వాత ఏబిసిడీలు, ఇలాంటి మ్యూజిక్స్ అన్నీ. ఇంకా చాలా వరకు అయితే డ్రెస్సెస్ బాగానే వచ్చాయి. డ్రెస్సెస్ ఎక్కువ వచ్చాయి, సమ్మర్ కదా. ఏదో ఒక ఐస్ క్రీమ్ టాయ్ చిక్కింది, ఇంకా దాన్ని ఇద్దరు బట్టి ధ్వంసం చేసేస్తున్నారు అనమాట. అక్క ఇది ఓపెన్ చేద్దాంరా అని చెప్పి చెల్లి తీసుకొని పరిగెత్తుతుంది అక్క దగ్గరికి. ప్లీజ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మా అమ్మాయి బర్త్డే బ్లాగ్ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్, లైక్, బై.